ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు. మనకేదన్నా హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా. ఏమి ఇయ్యలేదా? ఏమిచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? 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 గట్టిగా చెప్పాలి. ఎట్లరా నాయన? భయమా? భయపడుతురా? మనం కేసీఆర్నే పండకేసి కొట్టినాం. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తే బెదురుతామా? నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అయిపోయింది, ఏం కాలేదు. ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపించండు రేవంత్ రెడ్డిని పట్టుకురాపోండి అని. మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా? చంద్రశేఖరరావు శర్లపల్లి చెంచల్ కూడా పంపిస్తే ఊరుకున్నామా? గద్దె దించినాం కదా. ఇవాళ మళ్ళా మనల్ని పోలీసులు పెట్టి భయపెట్టాలి అనుకుంటుండు కదా. మోడీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి. బంగారు గుడ్డు తెస్తారా? బంగారు బాతును తెస్తారా? మెట్రో రైలు తెస్తారా? మూసీ రివర్ ఫ్రంట్ తెస్తారా? లేకపోతే హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ తెస్తారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తెస్తారా? అప్పుడే మీకు ఓట్లు అడిగే అర్హత ఉంది విశ్వేశ్వర రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అని నేను చెప్తున్నా. అప్పటి వరకు బీజేపీ ఏడ కనిపించినా సరే మీరు చెప్పాల్సింది ఒక్కటే, అయ్యా మీరు ఇచ్చింది తెలంగాణ గాడిద గుడ్డ అని చెప్పాలి. అన్ని ఊర్లలో గాడిద గుడ్డు బొమ్మలు వస్తాయి, ప్రతి చౌరస్తాలో పెట్టుర్రి. మోడీ ఏమి ఇచ్చిండంటే మా గాడిద గుడ్డు ఇచ్చిండే మా తెలంగాణకని. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు, కర్ణాటక ఏమో చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, మనకు తెలంగాణకేమో గాడిద గుడ్డు ఇచ్చిండు. గాడిద గుడ్డు ఇచ్చినానికి మనం ఓటేస్తాం. వేస్తామా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటోళ్ళకు ఓటేస్తాం. ఉచిత కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం. ఆరోగ్యశ్రీ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం. ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం. అవునా? 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 గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. మా వేదిక మీద ఉన్న నాయకుల్ని మహేశ్వరం నియోజకవర్గ